Subscribe to Color Frames. అది 2007 సంవత్సరం ఐసీసీ తొలి టీ20 ప్రపంచ కప్ను నిర్వహించింది. ఈ టోర్నీ దక్షిణాఫ్రికాలో జరిగింది. ఈ టోర్నీలో కొత్త కెప్టెన్ మహేందర్ సింగ్ ధోని సారథ్యంలోని టీమిండియా ఆడుతోంది. టీమిండియా ప్రపంచ ఛాంపియన్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. అది కూడా అరుదుగా ఆడే ఫార్మాట్లో. సెప్టెంబర్ 24న భారత్ తొలి టీ20 ప్రపంచ కప్ను కైవసం చేసుకోవడంతో మహీ శకం ఇక్కడి నుంచే మొదలైంది. ఈ టోర్నమెంట్ గెలవడం కోట్లాది మంది భారతీయుల కల. ఎందుకంటే ఈ టైటిల్ మ్యాచ్ ఇద్దరు ప్రత్యర్థుల మధ్య జరిగింది. తొలి టైటిల్ కోసం భారత్ పాకిస్తాన్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. జోహెన్నెస్బర్గ్లోని న్యూ వాండర్స్ స్టేడియంలో ఈ పోరు జరిగింది. చివరి ఓవర్లో పాకిస్తాన్ ఓడించి భారత్ టైటిల్ గెలుచుకుంది. 24 ఏళ్ల తర్వాత భారత్ ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. అంతకుముందు 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో టీమిండియా ప్రపంచ కప్ గెలిచింది. అయితే అది వన్డే ప్రపంచ కప్. అప్పటికి అంతర్జాతీయ స్థాయిలో టీ20లు కూడా ప్రారంభం కాలేదు. కపిల్ దేవ్ చారిత్రాత్మక విజయం తర్వాత భారత్ మళ్లీ 24 ఏళ్ల తర్వాత ప్రపంచ ఛాంపియన్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ భారత్కు అంత సులభం కాదు. మ్యాచ్కు ఒకరోజు ముందు భారత్కు బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఆ జట్టు ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గాయపడటంతో ఆ స్థానంలో మరొక ఆటగాడిని భర్తీ చేసే సమస్య ధోనికి ఎదురైంది. అతని స్థానంలో యూసుఫ్ పఠాన్ ఎంపికయ్యాడు. ఈ టైటిల్ మ్యాచ్తో పఠాన్ తన అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశాడు. మహ్మద్ ఆసిఫ్పై సిక్సర్ కొట్టి పఠాన్ తన ఉద్దేశాన్ని చాటుకున్నాడు. అయితే తన ఫేవరెట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. పఠాన్ 8 బంతుల్లో ఒక 4 ఒక 6 సాయంతో 15 పరుగులు చేశాడు. 8 పరుగుల వద్ద సోహెల్ తన్వీర్కు రాబిన్ ఉతప్ప రూపంలో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. భారత్ పరుగుల వేగం చాలా నెమ్మదిగా ఉంది. టోర్నీలో స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ 19 బంతుల్లో కేవలం 14 పరుగులు చేసి ఉమర్ గుల్కు బలయ్యాడు. అయితే గంభీర్ ఒక ఎండ్లో నిలబడి పాక్ బౌలర్లను ఒంటరిగా ఎదుర్కొన్నాడు. యువరాజ్ తర్వాత గుల్ కూడా 6 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ధోనీని అవుట్ చేశాడు. 54 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో 75 పరుగులు చేసిన గంభీర్ తన ఇన్నింగ్స్ను 18వ ఓవర్ చివరి బంతికి గుల్ ముగించాడు. చివర్లో రోహిత్ శర్మ 16 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్సర్ సాయంతో అజేయంగా 30 పరుగులు చేసి భారత స్కోర్ను 150 దాటించాడు. రోహిత్తో పాటు ఇర్ఫాన్ పఠాన్ 3 పరుగులతో నాటౌట్గా నిలవడంతో భారత్ 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. మహమ్మద్ హఫీజ్ను అవుట్ చేయడం ద్వారా ఆర్పీ సింగ్కు లభించిన విజయాన్ని భారత్కు ముందుగానే అందించాల్సిన అవసరం ఉంది. ఇమ్రాన్ నజీర్ పేలుడు శైలితో బ్యాటింగ్ చేశాడు. ఊతప్ప రన్అట్ చేయడంతో అతని ఇన్నింగ్స్ ముగిసింది. నజీర్ 14 బంతుల్లో 33 పరుగులు చేశాడు. అతని కంటే ముందు ఆర్పీ సింగ్ కమ్రాన్ అక్మల్ను పెవిలియన్కు పంపాడు. యూనిస్ ఖాన్ 24 పరుగులు చేసే వెనుతిరిగాడు. కెప్టెన్ మాలిక్ను పఠాన్లు బలిపశును చేశారు. షాహీన్ అఫ్రిది కూడా పఠాన్ బాధితుడయ్యాడు. 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ ఓటమి ఖాయంగా కనిపించిన మిస్బా ఉల్ హక్ మాత్రం పోరాటం కొనసాగించాడు. హర్భజన్ సింగ్ వేసిన ఒక్క ఓవర్లో 3 సిక్సర్లు కొట్టి పాకిస్తాన్ను మళ్లీ మ్యాచ్లోకి తీసుకొచ్చాడు. చివరి ఓవర్లో పాకిస్తాన్ విజయానికి 13 పరుగులు చేయాల్సి ఉంది. జోగిందర్ శర్మతో ధోని బౌలింగ్ చేయించాడు. తొలి బంతిని వైడ్ వేయగా అది కాస్త సిక్సర్ వెళ్ళింది. ఆ తర్వాత మూడో బంతికి మిస్బా స్కూప్ ఆడుతుండగా పొరపాటున షార్ట్ ఫైన్ లెగ్ వద్ద నిలబడిన శ్రీశాంత్ క్యాచ్ పట్టడంతో పాక్ చివరి వికెట్ పడి భారత్ను ప్రపంచ ఛాంపియన్గా నిలిపింది. ధోని తొలిసారిగా టీమిండియాకు సారథ్యం వహించి టైటిల్ గెలుచుకున్నాడు. ఆ తర్వాత వన్డేల్లో కూడా ధోని కెప్టెన్గా మారాడు. 4 ఏళ్ల తర్వాత ధోని సారథ్యంలో భారత్ వన్డే ప్రపంచ కప్ను గెలుచుకుంది. 2013లో ధోని సారథ్యంలో భారత్ ఇంగ్లాండ్ను ఓడించి ఛాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు 3 ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక కెప్టెన్ ధోని మాత్రమే. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.